మీరు ఇక్కడ సంబరాలు ఇవి? సంబరాలు కాదు అంటే సంబరాలు అని ఏం లేదు. మేము అందరము ఉద్యమాల్లో చాలా రోజుల నుంచి ఉన్నాం. సంబరాలు అంటూ ఏముండదు. సరే కొంత రిలీఫ్ కోసం అయితే వీ విల్ డెఫినెట్లీ సెలబ్రేట్ ద విక్టరీ, బట్ దిస్ ఇస్ నాట్ అ సెలబ్రేషన్. ఇది గ్రీఫ్. అంటే ఏ విద్యార్థులు అయితే తమ ప్రాణాలను నిడిచిరో వాళ్ళని స్మరిస్తూ వాళ్ళకి ఏంటి కండోలెన్సెస్ తెలియడం కోసం మేము ఈ రోజు ఇక్కడ గ్యాదర్ అయినాం. కొందరు ఏమంటున్నారంటే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిపోయాడు, అయిపోయింది, సంబరాలు చేయడం పద్ధతి కాదు కదా, ఓడిపోయిండ్రు, ఆయన ఓటమి చెందిండు అంటే రాజీనామా చేసిండు కదా, ఇవి అవసరం లేదు కదా అనే క్వశ్చన్ వస్తుంది. లేదు, సంబరం ఏం కాదు. ఏ విద్యార్థులు అయితే ఆత్మహత్య చేసుకున్నారో ఆ విద్యార్థులకి వాళ్ళని స్మరించుకోవాలి కదా, వాళ్ళ కండోలెన్సెస్ ఇవ్వాలి కదా, అందుకని మేము ఇక్కడికి వచ్చినాం. కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అసలు మీరు జంజీ కాదంట, లేదా సిజేపీ అందరూ అనుకోండి, ఇక జంజీ కాదు, మురికి కాలువ తరం అని చెప్తా ఉంది. ఇప్పుడు నేను జనరల్లీ రాములమ్మకి ఆ అమ్మకి రిప్లైలు ఇవ్వను. ఓన్లీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాట్లాడితేనే రిప్లై ఇస్తాను. కాదు కంగనా రనౌత్, అదే ఆ కంగనా రనౌత్ ఎంపీ కాబట్టి ఆమెకు రిప్లై ఇస్తున్నా. హిమాచల్ నుంచి రెస్పెక్ట్ఫుల్ గా ఆడ గెలిచింది కాబట్టి ఆమెకు రిప్లై ఇస్తున్నా. మండి కాన్స్టిట్యుయెన్సీలో ఎంపీ అయింది ఆమె గురించి కమెంట్స్ చేసే కంటే డైరెక్ట్ రెస్పాన్స్ ఇస్తే మంచిగా ఉంటది. సో బేసికలీ మేము మురికి కాలువలో దొరికేటోళ్ళమా అంటే, మురికి కాలువలో దిగి పనిచేసే ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్ళ ఆమెకి చిన్న చూప? ఆ ప్రశ్నకు జవాబు చెప్పాలి. మురికి కాలువలో పనిచేసే కార్మికుల వల్లనే ఈ రోజు ఆమె ఢిల్లీలో కూర్చుంటుంది. ఆ మురికి కాలువలో పనిచేయని కార్మికులు కనుక ఒక్కరోజు వెనక్కి తగ్గితే ఏంది పరిస్థితి? ఢిల్లీ పరిస్థితి ఏంది? హైదరాబాద్ పరిస్థితి ఏంది? ముంబై పరిస్థితి ఏంది? ఇదే చిన్న చూపుకి వ్యతిరేకంగా, ఇదే అణిచివేతకి వ్యతిరేకంగా, ఇదే ఆలోచనకి వ్యతిరేకంగా మేము ఈరోజు కొట్లాడుతున్నాం. ఎవరైతే కులాన్ని, ఎవరైతే ఏంటి వృత్తిని డిస్రెస్పెక్ట్ చేస్తూ ఈ సమాజంలో రెచ్చిపోతున్నారో వాటికి వ్యతిరేకంగా మేము ఈరోజు నిల్చుంటున్నాం. తెలుసా వాళ్ళకి? దేశభక్తులు అని చెప్తున్నారు కదా. బీజేపీ పార్టీకి భగత్ సింగ్ ఏం రాసిండో తెలుసా? భగత్ సింగ్ ఒక ఎస్సే రాసిండు అన్టచబిలిటీ మీద. అంటే ఏదైతే అన్టచబిలిటీ ఉంటుందో, తక్కువ కులము ఎక్కువ కులం అని, దాని మీద ఒక ఆర్టికల్ రాసిండు. అది చదివిరా వీళ్ళు? ఏం మాట్లాడతారు అంటే, ఏంది మురికి కాలువలో ఉంటే డిస్రెస్పెక్ట్ఫుల్లా? మురికి కాలువలో ఉండడం దాంట్లో ఏం తప్పు ఉంది చెప్పండి? మురికి కాలువలో ఉండడంలో తప్పేముంది? ఆమెకు కంపు కొడతా ఉందంట, మీరు ప్రొటెస్ట్ ముసుగులో గలీజ్ సైగలు చేసిరంట, గలీజ్ మాటలు మాట్లాడారు. ఇట్లానే గాలి మాటలు మాట్లాడిండు ఒకప్పుడు ఒక ముఖ్యమంత్రి. మమ్మల్ని గుంట నక్కలు అన్నాడు, తిరిగి తిప్పి కొట్టినాం మేము వాళ్ళకి. ఎటువంటి జవాబు వచ్చింది? గుంట నక్కలని ఎవరు అన్నాడు? గుంట నక్కలు అన్నప్పుడు విద్యార్థులు ఉద్యమం చేస్తే ఏ విధంగా గద్దె దిగొచ్చిండ్రు అనేది మీరు అందరు చూసిర్రు. గుంట నక్కలని రేవంత్ రెడ్డి గారు అన్నారు, మేము దానికి గట్టిగా జవాబిచ్చి జెడ్సీ భూములను రక్షించుకున్నాము. ఇదే విధంగా కంగనా రనౌత్ ఇట్లానే మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో గెలవదు. మరి ఆమె సీటు కాపాడుకోవాలంటే మర్యాదగా మాట్లాడాలి. విద్యార్థులని ఇటువంటి దుర్భాషలు ఆడితే, అయినా దుర్భాష ఏంటండి నాకు అర్థం కాదు. ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్ళు మురికిలో పనిచేస్తారు. ఆ మురికి కాలువలో పనిచేసే బిడ్డలు అక్కడ నిరసనలో వచ్చి పాల్గొంటే వాళ్ళని ఇట్లా మీరు డిస్రెస్పెక్ట్ చేస్తారా? ఒక ఎంపీ చేయాల్సిన పని ఏంటంటే, ఏదన్నా డిమాండ్ ఇచ్చినప్పుడు ఆ డిమాండ్ ప్రాక్టికల్ కాకపోతే చెప్పాలి. అటువంటిది ఉల్టా మాట్లాడితే ఏంది అర్థము? ఇంకో తీవ్ర వ్యాఖ్య కూడా చేసింది. అసలు వీళ్ళని ఎవరు కంటున్నారు, వీళ్ళకి ఎవరు ఫుడ్ పెడుతున్నారు, ఎవరు పెంచుతున్నారు, వీళ్ళదంతా మురికితరం అని చెప్తాం. నాకు కోపం వస్తుంది ఇట్లా మాట్లాడితే. అంటే మాకు కోపం వచ్చినప్పుడు మేము లైన్ దాటుతాం. బట్ వీఆర్ స్టిల్, ఎందుకంటే రాజ్యాంగాన్ని చదివిన వాళ్ళం, రాజ్యాంగాన్ని గౌరవిస్తున్న వాళ్ళం కాబట్టి స్టిల్ వీఆర్ అండర్ ద లైన్. అట్లా లైన్ క్రాస్ చేసి మా పుట్టుక మీద మా దాని గురించి మాట్లాడితే మామూలుగా ఉండదు కథ. బీజేపీ వాళ్ళని ఉరికిస్తారు వాస్తవానికి జనాలు. ఇదే ఆరోగెన్స్ తో కేసీఆర్ కుప్పగూలిండు, ఇదే ఆరోగెన్స్ తో రేవంత్ రెడ్డి కూడా కుప్పగూలబోతుండు. కాబట్టి మర్యాదగా మాటలు దగ్గర పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. కంగనా రనౌత్ అయినా ఎవడైనా. ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నాడు? మమ్మల్ని టెర్రరిస్టులు అన్నాడు. మరి అదే టెర్రరిస్టులు చేసిన ఉద్యమాన్ని, అదే టెర్రరిస్టులు అడుగుతున్న ప్రశ్నని వింటూ ఎందుకు రాజీనామా చేసిండు ఆయన? అంటే ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాడిని దేశద్రోహులు అంటారా? రేపు పొద్దున ఎవరైనా అంటారు వీళ్ళు దేశద్రోహులని. రేపు సుభాష్ చంద్రబోస్ కూడా అంటారు, మేము భగత్ సింగ్ ని చేతిలో పెట్టుకుంటున్నాం కాబట్టి రేపు భగత్ సింగ్ ని కూడా దేశద్రోహులు అంటారు. వీళ్ళని నమ్మకుర్రి. ఈ దేశభక్తి పేరు చెప్పుకొని దేశాన్ని మోసం చేస్తున్న వీళ్ళు. మీ ప్రొటెస్ట్ ను కూడా ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తి ప్రస్తావిస్తూ, నేనుంటే అసలు కాల్చి పడేసేవాడిని, తరిమి కొట్టేవాడిని అని. కాలుస్తా అంటే కాల్వండి, మేము చేసిన తప్పేంది? 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ గురించి న్యాయం కోసం అడిగితే మమ్మల్ని కాలుస్తారా? కాల్వండి. ఇప్పుడే చెప్తున్నాం, whoever wants to kill us, whoever wants to kill the voice that is questioning against injustice, we are ready to be killed. I'm ready to be killed. I'm giving open call to anyone
who does not believe in the constitution, who does not believe in dialogue. You can kill me. You can kill me and you will kill me because you are scared of the Indian constitution. You are scared of the dialogue. You are scared of the dissent. అంటే చావడానికి కూడా రెడీ బరాబర్ చావడానికి రెడీ. రాజకీయ నాయకులు అన్ని రాజకీయ పార్టీలను ప్రశ్నిస్తున్నాం. చావు మా ఇంటి పక్కనే ఉంది, చావు మా డోర్లను కట్టకట అంటుంది. సౌరవ్ దాస్ విద్యార్థి కాదంట కంగనా రనౌత్ చెప్తా ఉంది. విద్యార్థే కాదినా ఓ పని చేసుకొని బతకవనక ఎందుకు ఈ పంచాయతీలో? ఆమె రాజ్యాంగం చదివిందా? కంగనా రనౌత్ రాజ్యాంగం చదివిందా? రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి గద్దెక్కుతారు వాళ్ళు. ఆమె రాజ్యాంగం చదివిందా? ఎట్లా పడితే అట్లా మాట్లాడొద్దు. ఆమె విద్యార్థుల హక్కుల గురించి ఎవరైనా మాట్లాడతారు. ఇప్పుడు బీజేపీ పార్టీ హిందువుల పార్టీ అన్నారు, ఎంతమంది మైనారిటీ నాయకులు లేరు? దాని అర్థమే ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు వాళ్ళు. దేనికి పనికిరాని నిరుద్యోగి సౌరవ్ దాస్ అని చెప్తా ఉంది. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? దేనికి పనికిరాని నిరుద్యోగే ఈ రోజు దేశానికి పనికొచ్చే పని చేసిండు. దేశానికి పనికిరాని ధర్మేంద్ర ప్రధాన్ని గద్దె నుంచి దించిండు. అది మా క్రెడిబిలిటీ, అది మా మూవ్మెంట్ స్ట్రెంత్. ఇంకో క్వశ్చన్, చాలా మంది యువత ముఖ్యంగా సౌరవ్ దాస్ ను ప్రస్తావిస్తున్నది 28 ఏళ్ళు ఉన్నాయి, ఏదో పని చేసుకొని బతకొచ్చు కదా, ఇంకా తల్లిదండ్రుల మీద ఎందుకు ఆధారపడి బతుకుతున్నారు? నేను 2 జాతీయ అవార్డులు సంపాదించిన ఆయన ఏజ్ లో అని చెప్తా ఉంది. ఎవరు కంగనా రనౌత్. ఎవరిని అంటుంది? మమ్మల్ని అంటుందా? మేము సంపాదిస్తలేమా? ఎవరు చెప్పారు? అంటే ఆమెకు తెలివి లేదు. మేము చాలా చాలా మంచిగా చదువుకున్న వాళ్ళము, ఇప్పటికే చదువుతున్న వాళ్ళము, కొలువులు చేస్తున్నాము. కొలువులు చేసే టైం దొరికినప్పుడు వచ్చి ఉద్యమాలు చేస్తున్నాము. కాబట్టి మీ లెక్క అడ్డం మాట్లాడేటోళ్ళం కాదు, ఎట్లా పడితే అట్లా ఏంటిది దేశాన్ని అమ్మేటోళ్ళం కాదు. దేశం ఏంది? వీళ్ళ దేశభక్తి పారామీటర్స్ ఏంది? దేశంలో ఉన్న రిసోర్సెస్ అమ్మడం దేశభక్త? దేశంలో ఉన్న రిసోర్సెస్ ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఉన్నాం. దేశంలో ఉన్న విద్యా వ్యవస్థను రక్షించుకోవడం కోసం ఉన్నాం. ఈడ ఎట్లా పడితే అట్లా మాట్లాడొద్దు వీళ్ళ నాయకులు. మాట్లాడితే రేపటి నాడు వాళ్ళ ప్రభుత్వం ఉండదు, ఏ ప్రభుత్వం ఉండదు. ప్రజల వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం ఉన్నా అది ఉండదు. మేము కూల్చేస్తాం ఆ ప్రభుత్వం. ఫైనల్ గా ఎక్స్పెషల్లీ జెన్జీపై, మీ సిజేపీ వాళ్ళపై ఈ అన్ని ఘాటు వ్యాఖ్యలను మీరు ఒక మాటలు ఏం చెప్తారు? ఒక్క మాటలు ఏం చెప్తామంటే, మీ దగ్గర కూడా జెన్జీ ఉన్నారు, మీ పిల్లలు కూడా జెన్జీయే. వాళ్ళని కూడా మీరు ఇటువంటి కమెంట్స్ చేస్తున్నారా అనేది క్వశ్చన్ చేసుకోవాలి. మీ బీజేపీ మినిస్టర్ కూతురే వచ్చింది అక్కడికి ప్రొటెస్ట్ కి, మరి ఆమె కూడా అదా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు, మర్యాదగా మాట్లాడదు. అప్పుడే మర్యాదగా రెస్పాన్స్ ఇస్తాం. థ్యాంక్ యూ రుచిత్ గారు, థ్యాంక్ యూ. అన్సర్ గారు రండి. ఏంటి సంబరాలా ఏంది ఇది? ఒక ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ కి ఎదురు దెబ్బ తగిలింది 25వ తారీఖున. దానికి సంబరాలు లాంటివి ఇవి. అయితే చాలా మంది ఒక క్వశ్చన్ రేజ్ చేస్తా ఉన్నారు. మీకు అతను రాజీనామా చేసిండు, మీ ప్రొటెస్ట్ లేకపోతే పౌర సమాజం యువత అనుకోండి, అయిపోయింది, ఆయన రాజీనామా చేసిండు, ఓడిపోయిన వాళ్ళ ముందు ఈ సంబరాలు పద్ధతి కాదు అనే క్వశ్చన్ వస్తుంది. మరి పార్లమెంట్ దగ్గర ఆయనకి కిరీటం వేసి ఊరేగిస్తున్నారు కదా, మరి దాన్ని ఏమనాలి? అవునా, ఆయనను సాధించాడా పీకాడా? అంతమంది 20 మంది విద్యార్థులు చచ్చిపోతే దాని మీద రెస్పాండ్ అవ్వకుండా ప్రొటెస్ట్లు చేసే వాళ్ళని యాంటీ నేషనల్స్ అంటే ఏమనుకోవాలి మనం? ఇవి సంబరాలు కావు, ఇవి సంబరాలు లాంటివి కావు. ఇది రాజ్యాంగంగా మనం గెలిచిన ఒక ఆకాంక్షకి నిదర్శనం. రాజ్యాంగబద్ధంగా మనం పోరాటం చేసాం, రాజ్యాంగబద్ధంగా మనం ప్రొటెస్ట్లు చేసాము, అసెంబ్లీ అయ్యాము. మన ప్రధాని మోడీ కూడా ఫ్రెండ్స్ అని ఇట్లా అయ్యేలాగా చేసాము. దానికి నిదర్శనంగానే ఇవాళ ఒక చిన్న పార్టీ జ్ఞాపకం చేస్తున్నాం. ఏమనంటే, ఈ దేశంలో ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు, ప్రశ్నిస్తూనే ఉంటారు అన్యాయం జరిగితే అనే ఒక నిదర్శనం, అంతే. ఇది మనం ఏదో సంబరాలు చేయట్లేదు, డీజేలు కొట్టట్లేదు, ఎగరట్లేదు. చూడండి, పీస్ఫుల్ గా నడుస్తుంది. ట్రాఫిక్ ఏమైనా డ్యామేజ్ చేస్తున్నావా? అక్కడ ఏమైనా నినాదాలు చేస్తున్నావా? అంతా సవ్యంగానే జరుగుతుంది కదా, ఎలాంటి ఇబ్బంది లేదు. మాకైతే ఎవరికి ఇబ్బంది లేదు. ఇది జంజీ తరం కాదంట కదా, మురికి కాలువ తరం అని కంగనా రనౌత్ చెప్తా. అవునవును, మేము దానికి ఖచ్చితంగా ఖండిస్తాం. అసలు సౌరవ్ గారు కూడా చెప్పారు, ఆమె వల్ల ఆ బీజేపీ పార్టీకే ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, ఆమెను బీజేపీ పార్టీ వాళ్ళే ఎంటర్టైన్ చేయట్లేదు. అలాంటి వాళ్ళ గురించి మేమెందుకు మాట్లాడతామని సౌరవ్ గారే చెప్పారు. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మీరు సినిమా ఫీల్డ్ లో ఉన్నప్పుడు మీరు ఎలాంటి అసభ్యకరమైన వీడియోలు చేశారు, ఎలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడారు, మీరు కూడా గుర్తు తెచ్చుకోండి. మీదే ఏ జనరేషన్? ఒక 10 ఏళ్ల క్రితం ఈ దేశంలో ఎన్నో దురాక్రమాలు జరుగుతుంటే మీరు ఎక్కడికి వెళ్ళారు? మీరు ఏం చేశారు? మీ జనరేషన్ ఏంటి? అసలు నీకు అర్హత ఉందని మేము అంటున్నాము. తన పబ్లకు వెళ్తుంది, ఇంకెక్కడికో బార్లకు వెళ్తుంది, వివిధ రకమైన సర్క్యులేషన్స్ ఇప్పుడు నడుస్తున్నాయి. ఫస్ట్ మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఒక జనరేషన్ మీరు అంత తక్కువ చేసి చూస్తా ఉంటే ముందు అట్లా మేము ఎక్కువ కాదు. ఇప్పుడు సౌరవ్ దాస్ ఏజ్ 28 కదా, ఆ ఏజ్ లోనే నేను 2 జాతీయ అవార్డులు సంపాదించుకున్నా, తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా బతుకుతున్నా. సౌరవ్ దాసు ఇప్పటికి తల్లిదండ్రుల మీద ఆధారపడి బతుకుతున్నాడు అని చెప్తా ఉంది. అవి దొంగ నాటకాలండి. గుర్తుపెట్టుకోండి, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు
సినిమా ఫీల్డ్ లో గ్రామర్ గా పనిచేసే వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటది. సినిమా ఫీల్డ్ లో ఎంతమంది సినిమా ఫీల్డ్ వాళ్ళు రియాక్ట్ అయ్యారు? జంతర్ మంతర్ రోజున, ఆ రోజున 20వ తారీఖున లాఠీ దెబ్బలు కొడతా ఉంటే ఎంతమంది రియాక్ట్ అయ్యారు? కంగనా గారు రియాక్ట్ అయ్యారా? అసలు ఫిలిం వాళ్ళు తెచ్చుకుంటే అవార్డులు, ఫిలిం వాళ్ళు తెచ్చుకుంటే అవన్నీ సంబరాలు ప్రజా ఉద్యమాలతో ఎందుకు కంపేర్ చేస్తారు? సరే, ఇప్పుడు సౌరవ్ గారు ఆయన స్వతహాగా ఆయనకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఆయన స్వతహాగా గుర్తుపెట్టుకొని ఆమె ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటో లేదో, సౌరవ్ గారు భారత రాజ్యాంగం ఇంగ్లీష్ లో చెప్తారు, ఆన్లైన్ క్లాసెస్ చెప్తారు. సౌరవ్ ఆమెకు తెలుసా తెలియదు? ఈమె ఎప్పుడు తెలుసా? ఆమెకు భారత రాజ్యాంగం తెలుసా? రాజ్యాంగం ఆయన విద్యార్థే కాదు, పనికిరాని నిరుద్యోగం అని చెప్తా ఉంది. లేదండి ఆయన ఎంతో మందికి ఆన్లైన్ ద్వారా విద్య చెప్పే ఒక మంచి వ్యక్తి. ఆయన వీడియోస్ కూడా ఉంటాయి, ఆయన ఆన్లైన్ లో కూడా చాలా, యూట్యూబ్ లో కూడా చాలా వీడియోగ్రఫీ చేస్తూ ఉంటారు. తద్వారా ఆయన సొంతంగా డబ్బులు కూడా ఎర్న్ చేస్తున్నారు, అది అందరికీ తెలుసు. ప్లస్ ఆయనకు ఒక ఐడియాలజికల్ అండర్స్టాండింగ్ ఉంది. ఈ దేశంలో ఎంతమంది విద్యార్థులు, కుర్ర వాళ్ళు ముందుకొచ్చి ఇట్లా ప్రశ్నిస్తారు చెప్పండి? గుర్తుపెట్టుకోండి, ఏదైతే సౌరవ్ దాస్ అయినా కానీ, అశుతోష్ అయినా కానీ, అభిజిత్ దీప్కా అయినా కానీ ఏ రోజైతే నినాదం తెచ్చుకున్నారో ఆ రోజు నుంచి వాళ్ళ వెనకాల చాలా కుట్రలు జరిగాయి. వాళ్ళని ఆపడం కోసము వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ ఫ్యామిలీస్ ని బెదిరించేంత ప్రయత్నం కూడా జరిగింది. అంత ధైర్యం ఉందా కంగనా రనౌత్ గారికి? కంగనా రనౌత్ ఫ్యామిలీ దగ్గరికి వచ్చి కొంతమంది గూండా ముఖాలు వచ్చి అట్లా డిస్టర్బ్ చేస్తే ఆమె తట్టుకోగలదా? అలాంటి ఎన్వైర్మెంట్ లో కూడా తట్టుకొని ముందుకొచ్చి ప్రజల కోసం నిలబడుతున్నా అంటే వాళ్ళు నాయకులు కాదు, వీళ్ళు ప్రొటెస్ట్ ముసుగులో గలీజ్ మాటలు, గలీజ్ సైగలు చేసిండ్రు. నాకు కంపు కొడుతుంది వీళ్ళని చూస్తుంటే. అసలు నా జీవితంలో చూడలే ఇట్లాంటి మనుషులని చెప్తా ఉంది. అవన్నీ వీడికి కంగనా రనౌత్ మాటల్ని మనం అసలు ఎవరేం పట్టించుకోవట్లేదండి. ఎన్నో మాటలు అంటారు, అసలు ఆమె మాట్లాడే తీరిక ఆమెకి అర్థం కాదు. ఆమె ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి ఒక 5 ఏళ్ల క్రితము ఆమె బాంబేలో ఉన్నప్పుడు ఆమె ఇల్లును తగలబెట్టుకున్నారు. వాళ్ళ ఇంట్లోకి వచ్చి దుండగలు వచ్చి దాడి చేశారు. ఆమె ఎలాంటి మాటలు రెచ్చగొట్టుంటే గుర్తుపెట్టుకుని, ఆమె నోటి వాటమే అంత మంచిగా లేదు. అంటే పచ్చకామలు ఉన్నోడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తాయి కదా. ఏ మంచి పని జరిగినా ఆపాలని ప్రయత్నించాడు, దాని మీద బురద చల్లాడు. ఇలాంటి వాళ్ళకి కామనే. అదే చెప్తున్నారు, బీజేపీ వాళ్ళే ఆమెను పట్టించుకోరు. బీజేపీకి అసలు ఆమె బీజేపీ పార్టీలో ఉందో కూడా ఆమెకు తెలియదు. అలాంటి డెరిగేటరీ పదాలు, అలాంటి విషయాలు మాట్లాడితే మళ్ళీ వాయిస్తామండి మేము. గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ అనుబంధ సంస్థకు సంబంధించిన ఒక వ్యక్తి కామెంట్స్ చేశాడు మీ పైన, మీ ప్రొటెస్ట్ పైన. నేను ఉండుంటే నేను కాల్చి పడేస్తా, లేకపోతే తరిమి కొడుతుంటే ప్రభుత్వం ఏమనలేదు, నేను అంత మంచోని కాదని చెప్తా ఉన్నాను. ఏది ఇప్పుడు కాల్చమని చెప్పండి? ఇది భారతదేశం అనుకుంటున్నారా? ఏమైనా మీరు అనుకున్న దేశం అనుకుంటున్నారా? ఈ దేశంలో రాజ్యాంగమే పనిచేస్తుంది, ఈ దేశంలో పోలీస్ సిస్టమ్ పనిచేస్తుంది, ఈ దేశంలో అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తుంది. మీ మాటలు పనిచేయవు, మీ టూటాలు పనిచేయవు, మీ బెదిరింపులు పనిచేయవు. అది అట్లా చేస్తే యాంటీ నేషనల్ ఆడి మీద కేసులు పెట్టండి. అదే చెప్తాం మేము దేశ సమగ్రతను కాపాడుకుంటూ, ఈ దేశంలో ఉన్న అన్యాయాలు మేము ఎదిరించుకుంటూ జంతర్ మంతర్ వరకు వచ్చి మేము రాత్రి పగలు అన్నం అన్నీ మానేసి, ఈవెన్ బయట నుంచి కూడా మాకు పార్సల్స్ వచ్చినా అవి కూడా సమగ్రంగా తింటూ సగం తిండి సగం వదిలేసి అట్లా మేము పోరాటం చేస్తే మా మీద యాంటీ నేషనల్స్ అంటారు, మమ్మల్ని కొడతా అంటున్నారు. బీజేపీ వాళ్ళు మమ్మల్ని చిన్న చూపుగా చూసి మమ్మల్ని ఏం చేయలేదు. మేము కాల్చి పడేవాళ్ళం, పొడిచి పడేవాళ్ళం. డెరిగేటరీ పదాల ఈ దేశంలో ఎవరు ప్రశ్న వాళ్ళు చంపుకుంటూ పోతారా? కష్టం. ఇలాంటి పదాలైనా కానీ, ఇలాంటి స్టేట్మెంట్స్ అయినా కానీ మేము వ్యతిరేకిస్తూనే ఉంటాం. మేము ప్రజాస్వామ్యంగా ముందుకెళ్తున్నాం, ప్రజల కోసం పనిచేస్తాము, అంతే మా